Rayalaseema chicken. This one. Icon of Bangalore, Vidhan Sauda, Karnataka Legislative Assembly. So almost Bangalore airport వచ్చేసాం. Last day. యునైటెడ్ ఎయిర్లైన్స్ డైరెక్ట్ ఫ్లైట్ షికాగోకి 15 గంటల 40 నిమిషాలు ఫ్లైట్ టైము. అమేజింగ్ రోడ్ ట్రిప్ రాయలసీమ నుంచి మనం లేపాక్షి చూసాం, గండికోట చూసాం, ఆ చిన్న విలేజ్ వెపరాలు వెళ్ళాం, అక్కడ హ్యాండ్లూమ్ వర్కర్స్తో వర్క్ చేసాం. రాయలసీమ ట్రిప్ ఇస్ అమేజింగ్. మనం అనుకున్న రాయలసీమ కాదు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. స్టన్నింగ్ ట్రిప్. సో మర్చిపోకుండా గైస్, మీరు ఏ డిస్ట్రిక్ట్ని దేన్ని తక్కువ అంచనా చేయకండి. నేను చాలా తక్కువ అంచనా వేసాను, నా తప్పే అది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాయలసీమ. పీపుల్ ఆర్ అమేజింగ్. అసలు అన్న 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 ఒక్కసారి కాదు 10 సార్లు అంటుంటారు అనమాట. ఎంత ఎఫెక్షనేట్, సూపర్గా ఉంది. ఈ కడప డిస్ట్రిక్ట్లోనే ఇంకా ఉన్నాం, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. ఈ సన్ఫ్లవర్ ఫీల్డ్ చూసి సరే ఇక్కడ షూట్ చేద్దాం అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి చూడండి. ఇక్కడ డ్రోన్ కూడా వేసాను, కడప డిస్ట్రిక్ట్లో డ్రోను. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఆంధ్రప్రదేశ్, ఇన్క్రెడిబుల్ ఇండియా. అమేజింగ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి. రాయలసీమలో ఉంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ వెళ్ళండి, పాడేరు కొండలు చూడండి. వైజాగ్లో ఉంటే రాయలసీమ రండి, గండికోట చూడండి. అసలు నెల్లూరు అటువైపు అయితే మన తిరుపతి ఉంది. చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రండి. మీరు ఎక్కడో గోవా వెళ్ళకండి, కర్ణాటక వెళ్ళకండి, కేరళ వెళ్ళకండి. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అందాలను చూడండి. మా ఆంధ్ర నుంచి కూడా అందరూ తెలంగాణ వస్తారు. భలే ఉంటుంది. అప్పుడు ఇద్దరికి క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇంప్రూవ్ అవుతుంది. ఎకానమీస్ రెండు వైబ్రేట్ అవుతాయి, భలేగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ అనదర్ అమేజింగ్ రోడ్ ట్రిప్. సో ఇప్పటిదాకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఆఫ్ టు బెంగళూరు, స్ట్రైట్ ఫ్రమ్ జమ్మలమడుగు. సో దిస్ ఈజ్ ద పులివెందుల హైవే. ఈ హైవే అయితే చాలా బాగుంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారేమో, చాలా స్మూత్. పులివెందుల దాటి ఒక హాఫ్ అన్ అవర్ అయింది, వెంటనే చీకటి పడడం మొదలెట్టింది. సో కదిరిలో ఫ్రెండ్స్ కలుస్తూ ఉన్నారు. సో కదిరిలో డిన్నర్కి ఆగుదామని ప్లాన్. సో ఇప్పుడు కదిరిలో డిన్నర్ టైము. ఈయన పేరు సద్దాం. స్వీట్ కూడా ఈయన తిని స్వీట్కి షుగర్ వస్తుంది, వాళ్ళు డయాబెటీస్, అంత స్వీట్. అవునా కదా డ్రైవర్? సో ఈయన డాక్టర్ ఆర్యన్, ఈయన విష్ణు రెడ్డి. సో ఇది ఫుడ్ ఏం చెప్పాం, కాజు కర్రీ శ్రీకాకుళంలో ఫేమస్. అది ఇంకేం ఆడచ్చు, చికెన్ అబుదాబి, చికెన్ బహ్రెయిన్, చికెన్ కువైట్, రాయలసీమ చికెన్. ఏది రాయలసీమ చికెన్? వెరీ కూల్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు కదిరిలో సపోటా జ్యూస్ తాగుతున్నాం. థ్యాంక్స్ టు సద్దాం పాల్గిరి. ఆయనకి 3 floors ఉంది హౌస్ రాయచోట్లో. డాక్టర్ విష్ణు రెడ్డి, డాక్టర్ ఆర్యన్ కదా, ఆర్యన్ సూపర్ అన్న, చాలా స్వీట్ కూడా. అవునా? డాక్టర్ అంటే మాకు చాలా అభిమానం. మేము అలపాం కదా డాక్టర్ అని. అవ్వలే కదా. రైట్, అనదర్ ఐకాన్ ఆఫ్ బెంగళూరు, విధాన్ సౌదా, కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ. చిన్నప్పుడు రిపీటెడ్గా వచ్చి గవర్నమెంట్స్ వర్క్ ఇస్ గాడ్స్ వర్క్. ఇక్కడ రిపీటెడ్గా వచ్చి ఈ బిల్డింగ్ని చూసి అడ్మైర్ చేసేవాళ్ళం. మ్యారియాట్లో నా రూమ్ నుంచి కనిపించేది విధాన్ సౌదా. పక్కనే కబ్బన్ పార్క్ కదా, బ్యూటిఫుల్. ఆ రోజుల్లో నా చిన్నప్పుడు దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్. మా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా బాగానే ఉండేది. సో కబ్బన్ పార్క్. సో బాయ్ బెంగళూరు, సీ యూ ఇన్ a few months. Love this city, man. Really love Bangalore. సో ఆల్మోస్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. లాస్ట్ డే 3-4 days ఉన్నాం బెంగళూరులో. బాధ అనిపిస్తుంది వెళ్ళిపోతుంటే, బట్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. వీఆర్ ఆల్ ట్రావెలర్స్. మనం ట్రావెలర్స్ కాబట్టి చేయలేం.
all good things come to an end. So bye bye Bangalore, off to Delhi. ఢిల్లీలో ఒక 4-5 hours ఉండి టు USA, బ్యాక్ టు ద గ్రైండ్. డ్రాప్ ఆఫ్ ఏంటది ఏదన్నా టైం పడుతుందా మనకి వెళ్ళడానికి లోపల? సో గైస్, ఎట్ ద బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా రేవంత్ డ్రాప్ చేసేసాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. అక్కడ డ్రాప్ చేసేసాడు. చూడండి, బెంగళూరు ఎయిర్పోర్ట్. కార్డ్స్, సామాన్లు. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ డన్. నౌ టు ద గేట్. Delhi airport once more. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొంతసేపు స్పెండ్ చేశాను. స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఢిల్లీ. నౌ ఆఫ్ టు ద ఇంటర్నేషనల్ డిపార్చర్ సెక్షన్. సో మళ్ళీ హ్యావ్ టు గో అవుట్, గో అప్ స్టేర్స్ అండ్ దెన్ 3 more hours to go to USA. సో bye bye. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ మన ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వెళ్ళాలి. బాగుంది కలర్ఫుల్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఎన్నిసార్లు వచ్చానో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా లెక్కలేదు. ఇయర్కి 2-3 times. ఏంటో ఈధర్ బాంబే, ఎప్పుడు బాంబేలో ల్యాండ్ అవ్వడం, రిటర్న్ ఎప్పుడు ఢిల్లీయే కుదురుతుంది నాకు. ఏంటో అలా కుదురుతుంది, ఎందుకు అలా కుదురుతుందో తెలియదు. సో ఎప్పుడు వెళ్ళాల్సింది ఇంటర్నేషనల్ డిపార్చర్స్. సో నడుస్తున్నా ఇంటర్నేషనల్. ఫిబ్రవరిలో లాస్ట్ ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ నుండి మళ్ళీ ఢిల్లీ వచ్చి, ఢిల్లీలోని 2 రోజులుండి వెనక్కి వెళ్ళాను. ఈసారి అయితే ఢిల్లీలో టైం స్పెండ్ చేయడానికి టైం కుదరలే. వాట్ టు డు నెక్స్ట్ టైం. ఓకే, ఇంటర్నేషనల్ డిపార్చర్స్. లెట్స్ లుక్ ఫర్ షికాగో. మోహిత్ అని యునైటెడ్ ఎయిర్లైన్స్లో పనిచేస్తాడు. ప్రతిసారి రాగానే పనంతా ఆపేసి సార్ రవి సార్ అని మాట్లాడతాడు. ఆయన ఉన్నాడేమో, ఉంటే ఫాలో చెప్దాం, ఎందుకంటే మన రెగ్యులర్ ఎయిర్పోర్ట్ కదా ఇది. సో లెట్స్ సీ. యునైటెడ్ గేట్ ఎప్పుడు లాస్ట్ గేట్. ఒక 1 mile నడాలి ఇమిగ్రేషన్ నుంచి సుత్తిలాగా. 1 mile వాక్. డామ్ మ్యాన్. సో ఇది నా సీటు. సో ఒక కిట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి క్లాజెట్ ఇలా మూసేసుకోవచ్చు. ఇది తీస్తే ఇక్కడ ఒక మిర్రర్, అద్దం చూసుకోవడానికి. తర్వాత బ్లాంకెట్స్, కాంటూరింగ్ పిల్లో, రెగ్యులర్ పిల్లో, మన సీటు 12A. సో ఇలాగా ఇది ఒక నైట్ ల్యాంప్. సో తాళ్ళు, కంట్రోల్స్ ఇవన్నీ. సో ఫ్లాట్ బెడ్ అంటే బెడ్ అయిపోవడానికి, ముందుకి వెనక్కి తీసుకోవడానికి ఇవన్నీ కంట్రోల్స్. ఇది పక్కోడిది. సో మొత్తానికి అమేజింగ్ ట్రిప్ ఇండియాలోనే అయిపోయింది. మిస్సింది. మళ్ళీ 2-3 monthsలో వచ్చేస్తాను. అంతకన్నా ఎక్కువ ఉండలేనా, ఒకసారి అలవాటు అయిపోయింది కదా. సో ఇప్పుడు 15.5 hours షికాగోకి డైరెక్ట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఢిల్లీ నుండి షికాగోకి 15.5 hours ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్. సో ఇది ఒక అద్దం చూసుకోవడానికి, స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవాలంటే. ఇదేమో రీడింగ్ లైట్. తర్వాత ఇది నైట్ ల్యాంప్, రాత్రి మన కార్డ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఛార్జింగ్ పోర్ట్స్, రిమోట్, టీవీ. తర్వాత ఎన్నో సెట్టింగ్స్ చూసారు కదా, ముందుకి వెనక్కి వెళ్ళడానికి. ఇది ఫ్లాట్ బెడ్, ముందుకి వెనక్కి రిక్లైనర్ పొజిషను. తర్వాత చూసారు ఇది నైట్ లైట్, రెగ్యులర్ ల్యాంప్, ఇవన్నీ సెట్టింగ్స్. తర్వాత బాగుంటుంది.
ప్రైవేట్ క్యాబిన్లా ఉంటుంది, డోర్ ఉండదు. కటార్ ఎయిర్వేస్లో అయితే డోర్ ఉంటుంది. సో అది కొంచెం బెటర్ సర్వీస్ దీనికన్నా. నెక్స్ట్ టైం కటార్ ట్రై చేద్దాం. ఇది మన హోమ్ ఎయిర్లైన్. సో ఎప్పుడు ఎమిరేట్స్ ఎప్పుడు యునైటెడ్ ఫేవరెట్ ఎయిర్లైన్, వెరీ కన్వీనియంట్. అందుకని మోస్ట్లీ యునైటెడ్ ఫ్లై చేస్తాం. సో బై ఇండియా, సీ యూ నెక్స్ట్ టైం. సో ఇప్పుడు మనకు 15:30 గంటలు డైరెక్ట్ షికాగో. సో షికాగోలో దిగాక 4 గంటలు బ్రేక్. షికాగో నుంచి రిచ్మండ్ డైరెక్ట్ ఫ్లైట్. సో మొత్తాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నా అని ఎక్సైట్మెంట్ ఉంది, కానీ ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాను బాధ కూడా ఉంది. ఏం చేస్తాం మన జీవితాల్లో. గుడ్ నైట్. ఏదైనా రికార్డ్ చేస్తాం లేదో నాకు తెలియదు, చాలా నిద్ర వస్తుంది. అట్లీస్ట్ ఒక 10 గంటలు పడుకొని 2 సినిమాలు అయితే డెఫినెట్గా చూద్దాం. ఓకే, సీ. సో నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ బాగున్నాయి. సో తర్వాత మన ట్రే టేబుల్, ఫుడ్ వచ్చినప్పటికి ల్యాప్టాప్తో నేను వర్క్ చేసుకోవాలన్నా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, బాగా ఇక్కడ దాకా వస్తుంది. సో మెన్యూలో ఏముందో చూద్దాం. ఆల్ మూవీస్ A to Z మనం చూసుకోవచ్చు. ఏమన్నా టైం పడుతుంది. సో ఏ సినిమా ఆప్షన్ ఉందో చూడడానికి కొంచెం టైం పడుతుంది. చూసి ఒక ఇండియన్ సినిమా ఏదైనా, తెలుగు సినిమా ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ. ఎమిరేట్స్లో అయితే తెలుగు అన్నీ ఉంటాయి. సో ఒక హిందీ సినిమా చూసేసి తినేసి ఒక అట్లీస్ట్ 8 hours పడుకోవాలి. రాత్రి బెంగళూరులో నిద్ర లేదు. సో I don't want. Alright guys, see you maybe 2-3 months వచ్చేస్తాను ఇండియా. మళ్ళీ ఇండియా పుల్ ఎక్కువ అయిపోయింది. సో క్యాబిన్ డిమ్ చేసేసారు, ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి, టేక్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. సో నేనేం డిసైడ్ చేశానంటే మన బిగ్ బ్యాంగ్ థియరీ ఎపిసోడ్స్ అన్నీ చూసేసాను. ఫుడ్ ఏమో వెంటనే తెచ్చిమన్నాను, ల్యాంబ్ అంతా, ఎందుకంటే నిద్ర వస్తుంది అని. కోట్ ఉంటే కోట్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, కోట్ హ్యాంగ్ చేసుకోవచ్చు అక్కడ. సో బిగ్ బ్యాంగ్ థియరీ చూద్దాం. క్యాబిన్ అంబియన్స్, సో బీట్రూట్ షింప్ సాలడ్ వెనిగరెట్ డ్రెస్సింగ్తో చాలా బాగుంది. సో ల్యాంబ్ అండ్ మ్యాష్ పొటాటోస్. ల్యాంబ్ ఏమో విత్ మింట్ సాస్, తర్వాత మ్యాష్ పొటాటోస్కి గ్రేవీ. సో వెజీస్, రెడ్ పెప్పర్స్. So let's try the lamb. ఒక 10 hours పడుకొని లేచాను ఇప్పుడే. సో ల్యాండ్ అయిపోతున్నాం ఇంకా 2 hours. సో బ్రేక్ఫాస్ట్ వెజిటేరియన్ ఆప్షన్ తీసుకున్నాను. బాగా పడుకున్నాను, 2 రోజులు 3 రోజులు సరిగ్గా పడుకున్నాను. సో ఇప్పుడు షికాగోలో ల్యాండ్ అయ్యి షికాగో నుంచి మళ్ళీ రిచ్మండ్కి ఇంకో ఫ్లైట్ పడ్డాను. కోవిడ్ కారణంగా ఫుడ్ సర్వీస్ అయితే వెరీ ఆర్డినరీ సర్వీస్ బిజినెస్ క్లాస్లో. మరి ఎమిరేట్స్లో అయితే బాగానే ఇచ్చారు. మరి ఏంటో ఇది వంకో మరి ఏంటో తెలియదు. యూజువల్గా ఉన్నట్టు మంచి ఫుడ్ సర్వీస్ అయితే లేదు బిజినెస్ క్లాస్లో. రాత్రి అంతా బిగ్ బ్యాంగ్ థియరీ ఒక 20-30 ఎపిసోడ్ చూసాను అనమాట. ఫుడ్ మాత్రం చాయిస్ వెరీ బ్యాడ్ ఇప్పుడు కోవిడ్లో. ఇప్పుడు షికాగోలో టైం మార్నింగ్ 5:15 AM. సో ఇది మన ఇమిగ్రేషన్ కౌంటర్స్, ఆటోమేటిక్ ఇమిగ్రేషన్ కౌంటర్స్. అంటే మన పాస్పోర్ట్ పెట్టేసి స్కాన్ చేసి అన్ని ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. పాస్పోర్ట్ స్కాన్ చేయగానే వాళ్ళేమో ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకొని మన ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళాలన్నమాట. సో వెల్కమ్ టు ది USA. సో షికాగోలో ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండి
డొమెస్టిక్ టెర్మినల్, మన రిచ్మండ్ ఫ్లైట్కి టెర్మినల్ 2కి వెళ్ళాలి. సో ట్రైన్ ఉంది, స్కై ట్రైన్, కానీ స్కై ట్రైన్ పనిచేయట్లేదంట, ఏదో రిపేర్ చేస్తున్నారు, అందుకు బస్సులో వెళ్ళమన్నారు. బస్సు తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. సో షికాగో ఓహైర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. నా చిన్నప్పుడు ఇది వరల్డ్లో బిజియెస్ట్ ఎయిర్పోర్టు. నేను యూఎస్ వచ్చినప్పుడు కూడా ఇది వరల్డ్లో బిజియెస్ట్ ఎయిర్పోర్టు. ఆ తర్వాత అట్లాంటా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ అనుకుంటాను ఇంటర్నేషనల్ నెంబర్ 1. మీరు ఒకసారి చూడండి గూగుల్లో. లేకపోతే యూఎస్లో మాత్రం ఇప్పుడు అట్లాంటా నెంబర్ 1, షికాగో నెంబర్ 2 అనుకుంటా. అవి మారుతుంటాయి ఈ నెంబర్స్ అని నేను. సో ఇది షికాగో ఎయిర్పోర్ట్. ఈ షికాగో ఎయిర్పోర్ట్ కూడా నేను కన్సల్టింగ్ వర్క్ చేసేవాడిని యూఎస్లో. సో ఎవ్రీ వీక్ 2 సార్లు రాను పోను. సో ఎయిర్పోర్ట్ వచ్చి 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 అలవాడైపోయింది. సో కొంచెం సీరియల్, ఫ్రెష్ ఫ్రూట్ పైనాపిల్, ఇది లెమన్ బ్లూబెర్రీ, ఇది షికాగో ఎయిర్పోర్ట్. ఆ దూరంగా చూసారు కదా, ఒక పెద్ద డైనోసార్ ఉంది. వెళ్ళడానికి టైం లేదు, లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఆ పెద్ద డైనోసార్ చూడండి, బిల్డ్ చేసి పెట్టారు అక్కడ, రెప్లికా, పాత బోన్స్ అసెంబుల్ చేసి. ఇప్పుడు మనం వేరే టెర్మినల్కి నడాలి కొంచెం దూరం, F-25. ఇప్పుడు మనం బి టెర్మినల్, F టెర్మినల్, CDE, Fకి వెళ్ళాలి. సో ఒక 15-20 మినిట్స్ వాక్ ఉంటుంది. 30 మినిట్స్ వాక్ చేయాల్సి వచ్చింది ఆ చివరి నుంచి ఈ చివరికి. ఇది చిన్న ప్లేన్లో ఫస్ట్ క్లాస్. ఇది షికాగో నుండి రిచ్మండ్ 2 గంటలు, అప్రాక్సిమేట్గా 2 గంటల ఫ్లైట్. సో అరౌండ్ వెయిట్ రిచ్మండ్ వెళ్ళడానికి. నిద్ర వస్తుంది, నేను బాగానే పడుకున్నాను ప్లేన్లో. వెళ్ళి స్నానం చేయాలి. ఇక్కడ లాంజ్లోని షవర్ రూమ్స్ క్లోజ్ ఉన్నాయి, సో స్నానం చేయలేదు. అది విషయం. మొత్తానికి వెల్కమ్ టు రిచ్మండ్ చేరుకున్నా. ఏదో కొత్త మోడల్ ఇన్ఫినిటీ కార్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నట్టుంది. QX56 అనుకుంటా, QX60. ఓకే, వచ్చేసింది స్వాతి, పిక్ చేసుకుంది. 72 అవర్స్ ఆగి చెయ్యాలట. ట్రావెల్ నుంచి వచ్చాడు. ట్రావెల్ మొన్నే స్టార్ట్ అయిపోయింది కదా. ఇది కార్ ఏదో అప్డేట్ అయిపోయిందా ఏంటి? వేరేగా ఉంది అంటే, ఇండియా నుంచి వచ్చాం కదా అందుకు. ఓకే, మొత్తానికి ఇంటికి వచ్చేసాం. హోమ్ స్వీట్ హోమ్. లోపలికి వెళ్ళిపోను స్వాతి, చలేస్తుందా? సింబగాడి రియాక్షన్ చూద్దాం అలా ఉంటుందా. సింబా బాబు ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.